జగన్మోహన్ రెడ్డి ఇంటికి నా ఇంటికి 500 మీటర్ల దూరం ఉంది. మరి గతంలో నా మీద చెప్పులతో కొట్టించిన వ్యక్తి రాక్షసుడైతే మరి ఆ రాక్షసుడి పక్కనే కూతవేడు దూరంలో నేను నివసిస్తున్నా. ఇప్పుడు అందరినీ గెలిపి అమరావతి ప్రాంతంలో ఉన్న వాళ్ళందరినీ మరి సంకర జాతి అని ఆయన కూడా అక్కడక్కడ ఉంటున్నాడు. సజ్జల గారు కూడా ఏదో ఒక గ్రూప్ కాలనీలోనే సజ్జల గారు కూడా ఉంటున్నాడు. మరి ఆయన కులానికి చెందిన వారు ఏమన్నా కిన్నెరులు కింపురుషులు స్వచ్ఛమైన జాతో నేను కామెంట్ చేయదలుచుకున్నాను. ఎందుకంటే వాళ్ళకి మేము కామెంట్ చేసి మాట్లాడుతున్నారు కాదు కనుక మీకు మీరు వర్ణించుకోండి. బ్రీడ్ గా మీరు వర్ణించుకోండి, తప్పులేదు. కానీ మమ్మల్ని అమరావతిలో మీ ఇంటి దగ్గరే నివసిస్తున్న మమ్మల్ని వేరు చేసి కమ్ముకొస్తుందంటూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడి వారందరినీ సంకర జాతిగా వర్ణించి మరి ఇది చట్టరీత్యా ఈవెన్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ ప్రత్యేకంగా ఒక వ్యక్తిని ఉద్దేశించి మాట్లాడక్కర్లేదు, ఒక సమాజాన్ని ఉద్దేశించి మీరందరూ సంకర జాతి వాళ్ళు అని మాట్లాడటం వాళ్ళిద్దరూ మాట్లాడిన దానికన్నా కూడా అతి పెద్ద నేరం. సో కాబట్టి ఈరోజు నేను బీజేపీ గారికి ఒక కంప్లైంట్, నిన్న సజ్జల గారు వాడిన ఆ భాషా ప్రయోగం యొక్క వీడియో క్లిప్పింగ్, ఆ పేపర్ కటింగ్ ఇవన్నీ కూడా అటాచ్ చేసి ఇస్తున్నా. ఇదిగో కాపు మీ అందరు కూడా డబ్బులు ఇస్తా. షూట్ చేసుకోవచ్చు. కాపీ కూడా చూసుకోండి. అదొక కాపీ ఉంది. ఇది నేను కంక్లూజన్. అలా ఇది కూడా కాపీ ఇస్తాం. ప్రింట్ మీడియా వాళ్ళు కూడా తీసుకోవచ్చు. ఆల్రెడీ నా డిప్యూటీ స్పీకర్ ఆఫీస్ నుంచి నా మనిషిని తీసుకుని బీజేపీ ఆఫీస్కి ఇవ్వమంటం జరిగింది. నేను కూడా డీజీ గారికి ఫోన్ చేసి కూడా మాట్లాడతాను. ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకోవాలి. ఎంత చేసినా మరి నిన్న ఒక వ్యక్తి దొరికాడు, ఇంకో వ్యక్తి పారిపోయాడు. మరి ఇంటికి పారిపోయాడో తెలియదు, అతను మాట్లాడింది తప్పుగా అన్నప్పుడు. అన్నిటికన్నా ఆశ్చర్యకరమైన విషయం మరి సాక్షి యాజమాన్యం కూడా రన్ చేసింది ఒక మహిళే. మరి భారతి రెడ్డి గారు అడగచ్చు. నో కామెంట్స్ అగేన్స్ట్ సార్ పర్సనలీ, బట్ ఒక మహిళగా మరి ఒక పెద్ద ఛానల్ న్యూస్ పేపర్ని నడుపుతున్నప్పుడు ఖండించకపోగా మరి అరెస్టు చేయడాన్ని నిరసించటం మరి సముచితంగా లేదు. ఎందుకంటే సజ్జల గారి లాగా ఆయన వాడి భాష నేను వాడలేను. నేను జర్నలిస్ట్ అయిపోయినప్పటికీ ఇప్పుడు కూడా నా సభ్యత, నా లక్ష్మణ రేఖను దాటి నేను అసభ్యంగా మాట్లాడలేదు, మాట్లాడకూడదు, మాట్లాడలేను కూడా. సో కాబట్టి అది వారి విచక్షణకే మరి దీన్ని ఖండించాలా ఖండించకూడదా అనేది. ఎందుకంటే వారు కూడా వారానికి 3 రోజులు అమరావతి ప్రాంతంలోనే నివసిస్తున్నారు. మేమున్న దగ్గరే మళ్ళీ మీకు వర్గానిస్తున్నాం. సో కాబట్టి ఆ పార్టీ నాయకులు మరి ఇటువంటి వారిని ఇంకా ప్రోత్సహిస్తూ పార్టీలోనే ఉంచుకోవాలా. సరే ఉంచుకుంటే చాలా పక్షానికి మంచిది.
అలాంటి వాళ్ళు